యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా రెండవ వివాహం తర్వాత ఆయన జీవితం మారిపోవటమే కాకుండా అదృష్టం కూడా ఆయనను వరించింది. అటు తన సినీ ప్రయాణంలో తండేల్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నాగచైతన్య ఇటు శోభితను ప్రేమించి మరీ వివాహం చేసుకున్నాడు. మొత్తానికైతే కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఈ జంట ఇప్పుడు పలు వెకేషన్స్కి వెళుతూ లైఫ్ని పార్ట్నర్షిప్ని ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. 2022లోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడగా ఆ పరిచయం కాస్త గతేడాది డిసెంబర్లో పెళ్లిగా మారింది. ఇక ప్రస్తుతం ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే వెళుతున్నారు. చిన్న చిన్న ఫంక్షన్స్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నారు. తాజాగా ఒక ప్రముఖ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ జంట ఒకరి గురించి మరొకరు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య తన భార్య శోభిత గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. నాగచైతన్య మాట్లాడుతూ, నేను చెన్నైలోనే బాల్యమంతా గడిపేయటం, ఉన్నత విద్యను అక్కడే పూర్తి చేయటం కారణంగా తమిళ్ ఎక్కువగా మాట్లాడటం అలవాటైపోయింది. బయటకు వెళితే ఇంగ్లీష్, తమిళ్లోనే ఎక్కువగా మాట్లాడతాను. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతాను. ఇక శోభిత తెలుగు ముందైతే నా భాష దేనికి పనికిరాదు. ఆమెకు తెలుగు చాలా బాగా వచ్చు. ఆమెను తెలుగు నేర్పించమని ఎప్పుడూ అడుగుతూ ఉంటాను. ముఖ్యంగా శోభిత చాలా తెలివైన అమ్మాయి. ఆ తెలివిని తనకు కూడా ఇవ్వమని అడుగుతూ ఉంటాను. ముఖ్యంగా నా భార్య ఫోటోల్లో పెద్దగా నవ్వదు. ఎందుకలా ఉంటావు అని అడిగితే కాస్త నవ్వుతూ ఫోటోలు దిగొచ్చు కదా, కానీ లోపల నేను నవ్వుతూనే ఉంటాను. మీరు ఎవరూ దానిని చూడలేకపోతున్నారు అని నాతో చెబుతుంది. ఇక మా పెళ్లి తంతు మొత్తాన్ని ఆమె దగ్గరుండి మరీ ప్లాన్ చేసింది అంటూ భార్యపై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేశారు అక్కినేని నాగచైతన్య. మొత్తానికైతే శోభిత గురించి, ఆమె టాలెంట్ గురించి చెప్పటంతో అక్కినేని అభిమానులు కూడా కొత్త కోడలు చాలా తెలివైన అమ్మాయి అంటూ కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం. మరికొంతమంది మన వైజాగ్ అమ్మాయి కదా, ఆ మాత్రం తెలివి ఉండాల్సిందేలే అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరి సినీ కెరియర్ విషయానికొస్తే ఒకరి తర్వాత ఒకరు సినిమాలు ప్రకటిస్తున్నారు. అటు కెరియర్ పరంగా దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా శోభితకు టాలీవుడ్ కంటే బాలీవుడ్లో భారీ పాపులారిటీ ఉంది కాబట్టి అక్కడ ఈమెకు వరుసగా అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పెళ్లి తర్వాత కూడా వృత్తిని కొనసాగిస్తూ తమలోని ప్యాషన్ని నిరూపించుకుంటోంది ఈ జంట.